బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఆ పార్టీ 10 ఏళ్ల అరాచకాలను ప్రజలకు వివరించాలి. మహేష్ గౌడ్ అప్పగించిన బాధ్యతను పక్కగా నిర్వర్తించాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల బాధ్యతలకు పిసిసి చీఫ్ దిశానిర్దేశం. ఆ పార్టీ 10 ఏళ్ల అరాచకాలను వివరించాలన్నాడు. ఈ 2 ఏళ్ల అభివృద్ధిని వివరిద్దాం అనట్లే. ఎంత కాన్ఫిడెంట్ కూడా చూడండి. ఇప్పటికి కూడా గత పార్టీ 10 ఏళ్ళు అరాచకం చేసిందనే మీకు అధికారం కట్టబెట్టి ఇప్పుడు మీరేం చేస్తుర్రు? ఇప్పుడు ఆఖరికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ 10 ఏళ్లలో చేసిన అరాచకాలనే ఏమంటారు చెప్దాం. కానీ మనం 2 ఏళ్లలో అభివృద్ధి పనులు చేసినామేమో. ఇక్కడ గతంలో కూడా బీఆర్ఎస్ గెలిచింది కదా. అక్కడ మేము వేరే గెలిచిన కాడ ఇట్లా రాష్ట్రంలో ఈ అభివృద్ధి చేసినామని చెప్పుకొని ఓట్లు అడిగే ముఖం లేక మళ్ళీ ఆ పార్టీ మీద విమర్శలా? ఇదా మీ రాజకీయం? ఇదా మీరు 2 ఏళ్ళు పరిపాలించిన తెలంగాణ? ఇంకా ఎన్ని రోజులు పాడతారు ఆ పాట, బీఆర్ఎస్ పాట? కనీసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏమేం చేసినాం పనులు చెప్పుకుందాం, ప్రజల్లో అవగాహన కల్పిద్దాం, ఇక్కడ వస్తే ఇంకా పనులు ఎక్కువైతే అని చెప్పుకోవాల్సింది పోయి 10 ఏళ్ల కింద 10 ఏళ్ల వరకు వాళ్ళు చేసిన అరాచకాలు ఇంకెన్నేళ్ళు చెప్తారు? అందుకే కదా మీకు కట్ట పెట్టింది. ఇంకేమన్నా మీలో మార్పు ఇక రాదు.